హెన్రీ బావర్. జననం 1812. మరణం 1885. స్వస్థలం మద్రాసు. దేశం భారతదేశం. దర్శన స్థలము భారతదేశం. ఒక వేటగాడు తన వలను పరచి అందులో ధాన్యపు గింజలను చల్లి కొంత దూరం వెళ్లి అక్కడ దాగియున్నాడు. కొద్దిసేపటి తరువాత ఆహారం కోసం వెతుకుతున్న పక్షుల గుంపు ఒకటి ఆ ధాన్యపు గింజలను కనుగొని సంతోషంగా నేలమీద దిగి వాటిని తినడం ప్రారంభించింది. ఆ దృశ్యాన్ని చూసి సంతోషించిన వేటగాడు ఆ పక్షులను పట్టుకుని మంచి లాభం కోసం వాటిని విక్రయించాలని ఊహించుకుంటూ ఆ వలను లాగాడు. తాము చిక్కుకుపోయామని గ్రహించిన ఆ పక్షుల గుంపు భయంతో వణికిపోయింది. అయితే అందులో ఒక పక్షి ఇచ్చిన సమయోచితమైన ఆలోచనతో బలాన్ని కూడగట్టుకున్న ఆ పక్షులన్నీ తమ ముక్కుతో వలను పట్టుకుని ఒకేసారి కలిసి ఎగరడం ప్రారంభించాయి. ఊహించని ఆ పరిణామానికి అవాక్కైన వేటగాడు వలతో సహా ఎగిరి వెళ్లిపోతున్న పక్షులను చూస్తూ నిశ్చేష్టుడై ఉండిపోయాడు. ఉమ్మడిగా కలిసి ఏదైనా చేయుటకు ప్రయత్నించినప్పుడు అది ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు కూడా మన చేతులలోకి వచ్చిందంటే అది ఎంతో మంది యొక్క ఉమ్మడి కృషి వలననే. మద్రాసులోని ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించిన హెన్రీ బావర్ చదువు పూర్తి చేసిన తరువాత 1838 సంలో మద్రాసు మిషన్లో సహాయక మిషనరీగా నియమితులయ్యారు. గ్రీకు, లాటిన్, సంస్కృతం, ఆంగ్లం, కన్నడ మరియు హిందూస్థానీ భాషలలో పటుత్వం కలిగియున్న బహుళ భాషావేత్త అతను. అయితే తమిళ బ్రాహ్మణులకు సువార్త ప్రకటించవలనని తమిళ సాహిత్య అధ్యయనంపై తన దృష్టిని కేంద్రీకరించారు. ఈ సుందరం పిళ్ళై సహాయంతో వాడుక భాషలో తమిళ బైబిలును తీసుకునివచ్చిన ఘనత హెన్రీ బావర్కే దక్కుతుంది. అతని యొక్క తమిళ బైబిలు అనువాదాన్ని యునైటెడ్ రివిజన్, ఐక్య పునర్విమర్శ లేదా బావర్ యొక్క అనువాదం గా సూచిస్తారు. అతను మతాధికారిగా, డీకన్, సేవకునిగా మరియు సంఘ నాయకునిగా తమిళనాడులోని పలు ప్రాంతాలలో తన సేవలనందించారు. అతను తన ఆలోచనలలో స్పష్టత కలిగియున్న ఆలోచనాపరులు మరియు కష్టపడి పనిచేసే తత్వం గలవారు. క్రీస్తుతో అతనికున్న అనుబంధం, ప్రతి ఒక్కరికీ బైబిలు అందుబాటులో ఉండాలనే తీవ్ర వాంఛ అతను తలపెట్టిన పనిని ఇతరులకు మాదిరికరమైన రీతిలో ముగించేలా చేశాయి. ఈ ఉమ్మడి ప్రయత్నం లక్షలాది మంది ప్రజలు తమ జీవితాలను నూతనపరుచుకొని క్రీస్తుకు సమర్పించుకొనుటకు ఎంతో తోడ్పాటునందించింది. ప్రభువా, మిమ్ములను సేవిస్తున్న ఇతరులతో కలిసి ఐక్యతతో పనిచేయుటకు నన్ను వాడుకొనుము. ఆమేన్.